దావోస్లో జరగబోతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు హాజరు కాబోతోంది ఏపీ ప్రభుత్వం. అయితే ఈ మేరకు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు జరగబోతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కాబోతున్నారు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు తదితరులు. ఈ నెల 19వ తేదీన దావోస్ బయలుదేరి వెళ్లబోతోంది సీఎం చంద్రబాబు బృందం. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంతో వెళ్లబోతున్నారు పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు. రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను దావోస్లో వివరించబోతున్నారు సీఎం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన రంగ ప్రాజెక్ట్స్లో ఏపీలో ఉన్న అవకాశాలను వివరించేలా దావోస్లో ఈ పర్యటన సాగబోతోంది. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్తో ఈసారి దావోస్లో ప్రదర్శన ఏర్పాటు చేయబోతోంది టీమ్ ఏపీ. ఇక దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్స్తో పాటు ఏపీకి ఓ ప్రత్యేకంగా స్టాల్ను రిజర్వ్ చేసింది కేంద్రం. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దావోస్ పర్యటన చేయబోతున్నారు. అయితే మొదట ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి నుంచి దావోస్కి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్. ఈ నెల 13వ తేదీన ఆస్ట్రేలియా వెళ్తారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయాన్ని పరిశీలించబోతున్నారు. ఇక సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారుడు జితేంద్ర రెడ్డి, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాలా, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి వెళ్లబోతున్నారు. తిరిగి ఈ నెల 18వ తేదీన సింగపూర్ రాబోతున్న ముఖ్యమంత్రి బృందం అక్కడ షాపింగ్ మాల్స్ పైన, క్రీడా ప్రాంగణాలపైన, ఆ నిర్మాణాలపైన పరిశీలిస్తోందని చెబుతున్నారు అధికారులు. అదేవిధంగా సింగపూర్లో జరగబోతున్న పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలుస్తోంది. ఆపై 19వ తేదీన సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్లో దావోస్కు వెళ్లబోతున్నారు. అక్కడ 21 నుంచి 23 వరకు పర్యటించబోతోంది రేవంత్ బృందం. దావోస్లో 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగబోతోంది. సీఎం రేవంత్తో పాటు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నత అధికారులు 3 రోజులు పాల్గొనబోతున్నారు. 2024లో దావోస్ పర్యటన సందర్భంగా సుమారు 40,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా సమాచారం.